హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు అనేది ఢిల్లీ పోలీస్, అదేవిధంగా సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్స్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. నోటిఫికేషన్ వివరాలు నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. అండ్ ఈ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, అదేవిధంగా మీరు ఇక్కడ పేమెంట్ అనేది ఎలా చేయాలి, మిగతా ప్రాసెస్ క్లారిటీగా ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఎస్ఎస్సి పోర్టల్లో మీరు అప్లై అనేది చేసుకోవాలనుకుంటే ఫస్ట్ అనేది మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ వీడియో అనేది నేను ఆల్రెడీ చేసి అయితే పెట్టాను, కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఒకవేళ మీరు ఇప్పటివరకు అయితే రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళైతే ఆ వీడియో చూసి మీరు ఈజీగా అనేది రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఆఫ్టర్ అనేది మీరైతే ఇక్కడ లాగిన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది, అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అండ్ గైస్, వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఒక 200 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను, దయచేసి లైక్స్ అనేది చేయండి. గాయస్, ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్, ఆర్మర్డ్ పోలీస్ అనేది ఇక్కడ చూపించడం అయితే జరిగిందండి. అండ్ అప్లికేషన్ అనేది జూలై 22 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ అనేది ఆగస్టు 15 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, ఫస్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే అప్లై పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. సో గైస్, కొన్ని అయితే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్లో ఫిల్అప్ చేసిన చూపిస్తుందండి. సో గైస్, నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు 14 కాలం అని చూసుకుంటే మీకు అనేది అవసరం అనేది లేదు, ఇది ఓన్లీ ఢిల్లీ వాళ్ళకి మాత్రమే అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ అని చూసుకుంటే మీరు ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకైతే సెంట్రల్ లిస్ట్ ఓబీసీలో అనేది మీ క్యాస్ట్ అనేది కాకపోతే మీరు నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీరు సెంట్రల్ లిస్ట్ ఓబీసీలో అనేది మీ క్యాస్ట్ ఓబీసీ కింద కన్సిడర్ అనేది చేస్తే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళు మాత్రమే ఇక్కడ ఓబీసీ కింద అయితే రావడం జరుగుతుంది, ఏదైతే ఇక్కడ మీరు గమనించండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళ అనేది ఇక్కడ అడగడం జరిగిందండి, అది కూడా ఢిల్లీ పోలీస్లో. వాళ్ళు మాత్రం ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, వేరే వాళ్ళైతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మరోసారి అయితే ఇక్కడ మీరు వెరిఫై అని చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు ఎన్సీసీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీరు ఎస్ అని ఇస్తే మరోసారి ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. టైప్ ఆఫ్ ఎన్సీసీ సర్టిఫికేట్ అయితే ఇక్కడ మీరు మీకు ఏ టైప్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందో ఇదైతే ఇక్కడ మీరు చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. లేని వాళ్ళైతే సింపుల్గా నో అని ఇస్తే సరిపోతుంది. ఇక్కడైతే స్కిప్ అనేది రావడం జరుగుతుందండి. తర్వాత ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ 3 ఆప్షన్ కంపల్సరీగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సిటీ మాత్రమే చూస్ అని చేసుకోవడానికి ట్రై అని చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు దూరం వెళ్ళి రాయాల్సిన అవసరం రాకుండా దగ్గరనే ఉండి అయితే మీరు రాసుకోవచ్చు. అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఉన్నాయి, అవైతే ఇక్కడ మీరు చూసుకొని ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళు అయితే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ ఇక్కడ మీరు ఎస్ అని ఇస్తే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, అదేవిధంగా మీరు ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు, లెంత్ ఆఫ్ సర్వీస్ అనేది ఎన్ని ఇయర్ చేశారో మిగతా అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. లేని వాళ్ళైతే సింపుల్గా నో అని ఇస్తే సరిపోతుంది. ఇవైతే అన్ని స్కిప్ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ వేసుకుంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలనుకునే వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు రిజిస్ట్రేషన్లో అనేది మీ కేటగిరీ అనేది మీరు సెలెక్ట్ అనేది చేసుకుంటారు కదా, అలాంటి కేటగిరీ మాత్రమే చూపిస్తుంది, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఒకవేళ ఓబీసీ వాళ్ళకైతే ఓబీసీ క్యాస్ట్ అనేది చూపిస్తుందండి, అవైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరం లేదనుకునే వాళ్ళైతే నో అని ఇస్తే సరిపోతుంది, ఏదైతే స్కిప్ అనేది రావడం జరుగుతుందండి. ఆఫ్టర్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఎక్కడైతే మీరు హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఏం చదివారో అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ డీటెయిల్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉందా లేదా ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. గ్రాడ్యుయేటా లేదా ఈక్వలెంట్ ఆఫ్ గ్రాడ్యుయేటా అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ స్టేటస్ అనేది చూసుకుంటే మీరు డిగ్రీ అనేది పాస్ అయ్యారా లేదా ప్రజెంట్ ఉన్నారా అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు ప్రజెంట్ 3rd ఇయర్లో కంటిన్యూ ఉంటే ఇక్కడ అపేరింగ్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ పాసింగ్ ఇయర్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత స్టేట్ లేదా యూనిటరీ బోర్డ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ స్టేట్లో పాస్ అయ్యారనేది ఇక్కడైతే మీరు గమనించండి, అదైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను చూసుకుంటే నేమ్ ఆఫ్ బోర్డ్ యూనివర్సిటీ నేమ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ బోర్డులో పాస్ అయ్యారో అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోండి. అండ్ తర్వాత రూల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ పర్సంటేజ్లో ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. సిజిపే ఫార్మేట్ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వలేచ్చు, మ్యాండేటరీ ఏం కాదు. తర్వాత ఇక్కడ చూసుకుంటే జాబ్ ఆపర్చునిటీలో అయితే వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ ఉంచానా లేదా అనేది ఇక్కడ వాళ్ళైతే అడగడం జరిగింది. ఉంటే ఎస్ అని ఇవ్వచ్చు, లేకపోతే నో అని ఇవ్వచ్చు అండి, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఎస్ అయినా ఇచ్చుకోవచ్చు, లేకపోతే నో అయినా ఇచ్చుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ అని చేయాల్సి అయితే ఉంటుంది. రీసెంట్ ఫోటో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 20 to 50 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. జేపీజీ కావచ్చు, అండ్ జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అని చేయాల్సి అయితే ఉంటుంది. చూస్ ఫైల్లో అయితే మీరు అప్లోడ్ అని చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఏప్రిల్
23 తర్వాత దిగిన ఫోటో మాత్రమే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు సిగ్నేచర్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. 10 to 20 KB లోపు మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. జేపీజీ కావచ్చు అండ్ జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. చూస్ ఫైల్లో వెళ్ళి మీరు అప్లోడ్ అనేది చేయండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు వేసుకుంటే April 23 తర్వాత దిగిన ఫోటోని అడుగుతుంది. ఎస్ అని మాత్రమే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీరు నో అని ఇస్తే మీ ఫామ్ అనేది రిజెక్ట్ అని అవ్వడం అయితే జరుగుతుంది. ఇదైతే ఇక్కడ మీరు గమనించండి. ఆఫ్టర్ ఐ అగ్రీ పైన ఇక్కడ టిక్ చేసిన తర్వాత అండ్ తర్వాత ఇక్కడ అయితే క్యాప్చా ఫిల్అప్ చేసిన తర్వాత ప్రివ్యూలో అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ ఇక్కడ మీ ప్రివ్యూ అయితే మొత్తం చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. అంతా ఓకే ఉంటే ఇక్కడ సబ్మిట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఏదైనా మీరు రాంగ్గా ఫిల్అప్ చేసాం మళ్ళీ అయితే ఎడిట్ అనేది చేసుకోవాలనుకునే వాళ్ళైతే ఎడిట్ అండ్ మాడిఫైలో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఏదైనా ఉంటే ఇప్పుడైనా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు రాంగ్గా ఫిల్అప్ అని చేస్తే మీకే అయితే తర్వాత ప్రాబ్లం అయితే అవుతుంది. మళ్ళీ అనేది కరప్షన్ ఆప్షన్లో పెట్టుకున్న తర్వాత మీరు ఫీజు అనేది చెల్లించి కరెక్షన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎందుకు ఏదైనా ఉంటే ఇప్పుడైనా చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఎడిట్ అండ్ మాడిఫైలో వెళ్ళి మీరు ఈజీగా అనేది మళ్ళీ అయితే ఎడిట్ అనేది చేసుకోవచ్చు. అంతా ఓకే ఉంటే సబ్మిట్లో వెళ్ళండి. తర్వాత ఇక్కడ ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. ఒకసారి ఇక్కడ సబ్మిట్ అనేది చేసిన తర్వాత మళ్ళీ అయితే మీరు ఎడిట్ అనేది చేసుకోలేరు. అందుకే ఇక్కడైతే ఒక పాపప్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరిగిందండి. అంతా ఓకే ఉంటే ఓకే పైన క్లిక్ అనేది చేయండి. అండ్ గైస్ ఇక్కడ చూసుకుంటే సింపుల్గా అయితే మీ ఫామ్ అనేది సబ్మిట్ అని అవ్వడం జరిగింది. అండ్ కెన్ నాట్ బి వెరిఫైడ్ అని చూపిస్తుందండి. ఏం ప్రాబ్లం అయితే రాదు. కొన్ని రోజులకైతే వాళ్ళు వెరిఫై అని చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు. సో గైస్ ఇక్కడైతే మీరు చూసుకుంటే జనరల్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి అనేది తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకనేది చూసుకుంటే ఇక్కడ మీకు అనేది 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుందండి. వాళ్ళకైతే పేమెంట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. తర్వాత అక్కడ నుంచి అయితే మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కావచ్చు అదేవిధంగా ఏటీఎం కార్డు ద్వారా కానీ మీరు ఫీజు అనేది పే చేయొచ్చండి. అండ్ గైస్ నేనైతే ఏటీఎం ద్వారా అనేది ఫీజు అనేది పే చేయడానికి అయితే ట్రై అని చేయమని చెప్తాను. ఎందుకంటే ఏటీఎం ద్వారా మీరు ఫీజు అనేది పే చేస్తే ఎక్కువ అయితే క్యాన్సల్ అదేవిధంగా ఇలాంటి అయితే కాదు. డైరెక్ట్గా అయితే ఫీజు అనేది కట్ అయ్యి ఈజీగా అనేది పేమెంట్ అయితే జరుగుతుంది. అండ్ మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు అనేది పే చేస్తే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మళ్ళీ మీ ఫీజు అనేది కట్ అయినా కూడా మీకు అనేది ఫీజు చెల్లించలేదని చూపిస్తుంది. ఇవైతే ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్. అది అక్కడ ఒకవేళ మీరు ఫీజు అనేది పే చేయలేదనుకోండి తర్వాత అయితే మీరు పేమెంట్ ఆప్షన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే ఫీజు అనేది పే చేయొచ్చు. ఆఫ్టర్ అనేది ఫీజు స్టేటస్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి ఇక్కడ నుంచి అయితే. అండ్ ఇక్కడ మిగతా క్యాండిడేట్ వాళ్ళు అనేది ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కావచ్చు ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఎక్సర్వీస్ మెన్ వాళ్ళకి అనేది ఎలాంటి ఫీజు అయితే లేదు. వాళ్ళు డైరెక్ట్గా అయితే మీ ఫామ్ అనేది సబ్మిట్ అని అవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళైతే సింపుల్గా అయితే ప్రింట్ ఆప్షన్లో వెళ్ళైతే మీ ఫామ్ అనేది ప్రింట్ అనేది తీసుకోవచ్చు. కొన్ని రోజుల తర్వాత అయితే ఇక్కడ మీరు అప్లికేషన్ స్టేటస్లో వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది కూడా చూసుకోవచ్చు అండి ఈజీగా అనేది. ఇవైతే ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో లైక్ అని చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.